ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని చెప్పి ఉంది మ్యామ్. అంటే దేనికి ఉపయోగం ఉంది స్టెమ్ సెల్స్ అని? అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే, ఒక బేబీ పుట్టినప్పుడు ఇమ్మీడియట్‌గా ఆ అంబిలికల్ కార్డ్‌లో అంటే మదర్‌కి, బేబీకి మధ్యలో కనెక్షన్‌గా ఉన్న కార్డ్‌లోంచి మనం స్టెమ్ సెల్స్‌ని తీసుకోవచ్చు. సో, ఈ స్టెమ్ సెల్స్ అనేవేంటంటే, ఈ సెల్స్‌ని గనుక ప్రిజర్వ్ చేసుకుంటే, ఇవి ఫ్యూచర్‌లో మన బాడీలో ఏ సెల్స్ కిందైనా వీటిని కన్వర్ట్ చేయొచ్చు. అంటే బ్లడ్ సెల్స్ కింద, బ్రెయిన్ సెల్స్ కింద, ప్యాంక్రియాటిక్ సెల్స్ అండ్ ఈ బోన్ మ్యారో సెల్స్ ఇలా ఏ సెల్స్ కిందైనా మనం వీటిని కన్వర్ట్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్‌లో ఈ స్టెమ్ సెల్స్ ఈ పుట్టిన బేబీకి కానీ, వాళ్ళ పేరెంట్స్‌కి కానీ ఆర్ సిబ్లింగ్స్ పుట్టిన బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళకు కూడా మ్యాచ్ అవుతాయి ఈ జీన్స్. సో, వీటిని వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే జీన్స్ వల్ల అది షుగర్ కూడా వస్తదని చెప్పి విన్నాం మ్యామ్. కరెక్ట్ అమ్మా. వస్తదా? వస్తుంది. సో, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఈ ఎవరెవరికైతే పేరెంట్స్‌కి ఇలా డయాబెటిస్ ఉండడం జరిగిందో, వీళ్ళు ముందు నుంచి కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ విషయంలో, ఎక్సర్సైజ్ విషయంలో గనక ప్రాపర్‌గా కేర్ తీసుకుంటే ఈవెన్ దో జీన్స్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉన్నా గానీ దీని నుంచి మనం బయటపడొచ్చు. అండ్ మదర్‌కి జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వస్తుంది కొంతమందికి. సో, అటువంటి కండిషన్‌లో పుట్టిన బేబీస్‌ని కూడా మేము ఇదే అడ్వైస్ ఇస్తాం. వాళ్ళకి పుట్టిన తర్వాత కూడా వాళ్ళ డైట్ అండ్ వాళ్ళ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా వాళ్ళు పెరుగుతుంటాయి. వాళ్ళకి ఇప్పుడు పిల్లలందరూ మొబైల్ ఫోన్లు పట్టుకొని కూర్చోవడం అండ్ బయట గేమ్స్ ఏవి ఆడకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. యాహ్! సో, మదర్ గనుక డయాబెటిస్ ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, అది రాకుండా మనం తగిన జాగ్రత్తలు పాటించొచ్చు. For more videos like this, subscribe Big TV channel.